ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం, 60 మంది ప్రాణాలు గాల్లో. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం నాడు ఉదయం మోహన్ లాల్ గంజ్ సమీపంలోని కిసాన్ పథ్ వద్ద ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తున్న ఓ డబుల్ డెక్కర్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5 ప్రయాణికులు సజీవ దహనం అయిపోయారు. ఈ ఘటన సమయంలో బస్సులో దాదాపు 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అలాగే తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో ప్రయాణికుల్లో చాలా మంది నిద్రలో ఉన్నారని చెప్తున్నారు. అయితే బస్సులో అకస్మాత్తుగా పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు, ప్రయాణికులు పోలీసులకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అయితే డ్రైవర్ క్యాబిన్ వద్ద అదనంగా సీటు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులు బయటికి రావడానికి తీవ్రంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. బస్సులోని ముందు వైపు ప్రయాణికులు బయటికి రాగలిగారు, కానీ బస్సు ఎమర్జెన్సీ గేట్ కూడా పనిచేయకపోవడం వల్ల వెనుక కూర్చున్న ప్రయాణికులు బయటికి రాలేకపోయారని పోలీసుల యొక్క ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అగ్ని ప్రమాదం మొదలైన 10 నిమిషాల్లోనే బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో డ్రైవర్, కండక్టర్ బస్సు నుంచి దూకి పరారయ్యారు. 6 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనపై ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ డబుల్ డెక్కర్ బస్సులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే కనుక, బస్సు డ్రైవర్ క్యాబిన్ వద్ద అదనంగా సీట్ ఏర్పాటు చేయడం ఒకటి, అలాగే ఎమర్జెన్సీ గేట్ కూడా పని చేయలేదు. ఈ రెండు కూడా ప్రయాణికులు బయటికి రాలేకపోవడానికి ప్రధాన కారణం అని చెప్తున్నారు. ఈ ఘటనలో 5 ప్రయాణికులు అక్కడే సజీవ దహనం అయిపోయారు. మిగిలిన వారు అయితే కనుక కాస్త తప్పించుకోగలిగారు, కానీ ఘటన తెల్లవారుజామున జరగడం వల్ల మరింత ప్రమాదం అయితే చోటు చేసుకుంది.